హల్లెలూయా. ఎఫెసీయులకు 6వ అధ్యాయము ఒక వచనం చదువుదాం. 12వ వచనం. మనము పోరాడునది శరీరులతో కాదు గాని 1 ప్రధానులతోనూ 2 అధికారులతోనూ 3 ప్రస్తుత అంధకార సంబంధులగు లోకనాథులతోనూ 4 ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము అని ఉంది. మళ్ళీ ఒకసారి ఎవరైనా చదవండి గట్టిగా. ఇది చదవాలా? ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అది ఎఫెసీ 6:12 ఉంటది. రెస్లింగ్ ఫర్ అవర్ రెస్లింగ్ ఈజ్ నాట్ అగైనిస్ట్ ఫ్లెష్ అండ్ బ్లడ్, రక్త మాంసములతో కాదు గాని బట్ అగైనిస్ట్ ప్రిన్సిపాలిటీస్ అండ్ పవర్, అగైనిస్ట్ ద రూలర్స్ ఆఫ్ ద వరల్డ్ ఆఫ్ దిస్ డార్క్నెస్, అగైనిస్ట్ ద స్పిరిట్స్ ఆఫ్ వికెడ్నెస్ ఇన్ ద హై ప్లేసెస్ అని ఉంది ఇంగ్లీష్ లో. ఇవి అంత డీటెయిల్డ్ గా మనం ఈ రోజు మనం ధ్యానించం కానీ ఎవరితో పోరాడుచుండే పరిస్థితి మనకి వచ్చింది. 6వ అధ్యాయం 12వ వచనం. ఎవరితోని మనం పోరాడతాము? మన శరీరముతో పోరాడాల్సింది ఏంటి? మీ శరీరము బలహీనముగా ఉన్నది, మీరు ప్రార్థన యందు మెలకువగా లేరు అని యేసుక్రీస్తు అంటాడు. పేతురు, యోహాను, యాకోబులకి గెత్సెమనే తోటలోకి తీసుకెళ్ళినప్పుడు మెలకువగా ఉండి మీరు ప్రార్థన చేయుడి, నేను తండ్రిని వేడుకుని వస్తానని లోపలికి వెళ్తాడు. ముమ్మారలా చేసినప్పుడు వీళ్ళు పడుకునే ఉన్నారు. మీకు ఆసక్తి ఉన్నప్పటికీ కూడా శరీరము బలహీనంగా ఉన్నది. దెయ్యాల్ని వెళ్ళగొట్టండి అని శిష్యులకు వెళ్ళినప్పుడు వాళ్ళు అంతమంది వచ్చి మీ శిష్యులు అన్ని చేస్తున్నారు కానీ దెయ్యాలను వదిలిపెట్టలేకపోతున్నారు, కొన్ని దెయ్యాలు వెళ్ళట్లేదంటే యేసుక్రీస్తు అంటాడు, ఎంతకాలం మీ దగ్గర ఉంటే అల్ప విశ్వాసులారా, మీరు దానికి సూత్రం చెప్తారు, మీరేం చేయండి, ఫాస్టింగ్ ఉండండి అంటాడు. అంటే శరీరాన్ని మీరు నిగ్రహ శక్తి కలిగి ఉండేలాగున, అంటే శరీరంతో మనం పోరాటం చేసినప్పటికీ శరీరాన్ని నియంత్రించుకుని నిగ్రహ శక్తి కలిగించుకునే శక్తి దేవుడు మనకి ఇచ్చాడు అనమాట అర్థం. ఇప్పుడు యోగా గురువులు కానీ యోగా వాళ్ళు కానీ మెడిటేషన్ లేదంటే ధ్యానంలోకి వెళ్ళినప్పుడు బయట సౌండ్లు లోపలికి రావు, వాళ్ళు ఆ రీతిగా నేర్చుకుంటారు, ధ్యానం చేస్తారు. బయట మాట్లాడిన మాటలు కానీ ఒక శూన్యమైన ఒక సిస్టంలోకి వెళ్ళిపోతారు అనమాట. అంటే నీ ఆలోచనల్ని కంటిన్యూగా వెళ్ళిపోయేటట్టు మన ఆలోచనలు ఇప్పుడు కనుక మీరు ఊహించుకోండి అనుకుంటే ఎక్కడి నుంచి ఫాస్ట్ బొంగి జాతి నుంచి పూతికి పట్టి మళ్ళా దేవరాపల్లి మళ్ళీ నేను ఇంకెక్కడికో మీరు ఇంకెక్కడికో, ఆలోచనలకి డిస్టెన్స్ ఏముండదు కదా. అవునా లేదా? వింటున్నారా లేదా? వింటున్నాం సార్. సో మన ఇష్టం. కళ్ళు మూసుకుని పడుకుంటే కనుక మనం కళల లోకంలోకి వెళ్ళిపోయి మనం ఎక్కడికైనా సరే ప్రయాణం చేస్తాం, మాట్లాడతాం, నిజంగా అదొక వరల్డ్లోనికి వెళ్తాం అన్నమాట. అటువంటి దేవుడి యొక్క సృష్టిలో ఇదొక వింతైనటువంటి విషయం. డ్రీమ్స్ అనేటువంటి విజన్స్ అనేటువంటిది అవన్నీ కళ్ళు మూసుకుని కొత్త వరల్డ్లోకి వెళ్తాం మనం లైవ్గా. ఒక ట్రైన్ మీద వెళ్తుంటే నిజంగా ట్రైన్ మీద వెళ్తున్నట్టే సౌండ్లు కానీ పొగ కానీ పట్టాలు కానీ మనుషులు కానీ లైవ్లోనే ఉంటుంది. ఎప్పుడు చూడలేనటువంటి ఎన్నో విషయాల్ని ఏం చేస్తారు, కళల్లోని విజన్స్లోని. సో నీ బాడీ సిస్టమ్ ఇలాగే ఉండి నీ మైండ్ సిస్టమ్ ఇలాగే ఉండి
నీ ఆత్మని తీసుకుని ఇంకెక్కడికో దేవుడు తీసుకెళ్ళగలడు. ఆత్మ వశుడనై అని ఉంటుంది. ఆత్మ వెళ్ళిపోతుంది బాడీలోనికి దూరినంత వరకు. సో ఇదే కాన్సెప్ట్ ని అవతార్లో వాడికి ఆడ బాడీ సిస్టమ్ అలా పెట్టి ఆత్మను తీసుకెళ్లిపోయేటట్టు చేస్తాడనమాట. అంటే ఫిజికల్ సిస్టమ్ లో మిషన్ లో పెట్టి ఒక ఆత్మని ఒక ఫిజికల్ గా అంటే శారీర రూపంలో వేరే ఆకారంలో తయారు చేసి వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. వీళ్ళని దూరిపోయింది అనుకో అటు చచ్చిపోద్ది అనమాట. సో ఏదో అలాగ అది యొక్క ప్రక్రియ ఏదో చేస్తాడు అనుకో, సినిమా కాబట్టి అది. సో మనము మన ఆత్మలో లేకపోతే మనం మృతమే, సైలెంట్గా ఉంటాం. మళ్ళీ మనకు కనిపిస్తే మన ఆత్మనికి వస్తుంది. నువ్వు నిద్రలోకంలోకి ఉండి నువ్వు స్వప్నంలో అంటే డ్రీమ్స్ లోనికి కళల్లోకి వెళ్ళిపోయావు అనుకో, నువ్వు ఎప్పుడు మెలకు వస్తే అప్పుడు మళ్ళీ అది డెడ్ అయిపోద్ది. అవునా? అందులోంచి బయటకు బ్రేకప్ అయిపోతావు. నువ్వు ఉదయం నుంచి మధ్యాహ్నం సాయంత్రం రాత్రి అంతా అలా పడుకునుండి నువ్వు ఊహించుకుని రకరకాల అమెరికా వెళ్ళిపోవచ్చు, అంతరిక్షంకి వెళ్ళిపోవచ్చు, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోవచ్చు. బాడీలో రక్త మాంసములతోని నువ్వు పోరాడట్లేదు. కానీ చెప్పాలనుకుంటే మన ఆకలి మనల్ని చంపేస్తుంటది, తినేస్తుంటది. మన నాలుక మన కోరికలు లాగేస్తుంటాయి. మన కళ్ళు 360 డిగ్రీల కింద తిరిగేటట్టు చేస్తాయి. అంటే మన ప్రతి కణము క్రేవింగ్ అంటారు, అంటే అరుస్తూ ఉంటుంది, ఆక్రందన చేస్తూ ఉంటుంది. ఆకలికో ఇంక దేని గురించో, ఇంకేదో సుఖాన్ని గురించో, ఇంకేదో చూడాలనో, లేదనుకుంటే నీ మైండ్ చెప్తుంటాను కొట్టాలనో, ఆ పగ తీర్చుకోవాలనో, వరవలేదు. ఇవన్నీ నీ యొక్క శరీరానికి సంబంధించిన పోరాటంలు అయినప్పటికీ వాటిని నిగ్రహం చేసుకోవడానికి ఉన్నది అని యేసుక్రీస్తు చెప్తాడు. 40 రోజులు 40 పగలు 40 రాత్రులు భోజనం లేకుండా ఉపవాసంతో ఉన్నాడు యేసుక్రీస్తు. శరీరాన్ని కంట్రోల్ చేసుకుని ఉన్నాడు. సో ఎంతో మంది భూమి మీద ఇప్పటికీ కూడాను వారి యొక్క నియంత్రణ, వారి యొక్క స్వభావం, వారి ఆలోచనలు, వాళ్ళ యొక్క దృష్టి అన్ని కూడాను వారి కంట్రోల్లో ఉన్నాయి. అయితే ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పటికి 12 వచ్చేటప్పటికి మనం పోరాడునది రక్త మాంసములతో కాదు. కానీ యాక్చువల్గా పోరాటం అది కూడా. సో ఆ పోరాటాన్ని గెలవడానికి కూడా చిట్కా ఏంటి? మనం ఉపవాసంతో ఉండడం కానీ, శరీరాన్ని నీ మాటని వినకుండా చేసేటట్టు కాకుండా ఇప్పుడు తాగడం అనేది ఎడిక్షన్ అంటారు. అంటే ఒక టైంకి వచ్చేటప్పటికి నీ శరీరంలో ఉన్న కణాలు నాకు మందు పోయమని అడుగుతాయి, అరుస్తూ ఉంటాయి. దాన్ని సాటిస్ఫై చేయడానికి ఆ టైంకి మనం మందు గురించి ఆలోచిస్తాం. డబ్బులు లేకపోతే ఇంకేదో చెంబులు, మంతలు, బెందులు అన్ని అమ్మేసుకుని తాగేస్తుంటాం. ఆడవాళ్ళు పుస్తీలు కూడా తెంపేసి. వాళ్ళు దాన్ని జయించలేకపోయారన్నమాట. దాన్ని ఆ యొక్క ఆక్రందనల్ని అణచలేకపోయారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు బాబు ఇంకొకసారి తాగితే డేంజర్ అయిపోతుంది అని అనుకుంటే, సో దానిని బట్టి, దేన్ని బట్టి? మన శరీరంలో కలిగినటువంటి ఇంకేదో సమస్యను బట్టి, డాక్టర్ యొక్క బోధన బట్టి మన కణాలకి మనం చెప్తాం, నువ్వు ఎగిసిపడాల్సిన అవసరం లేదు, నేను ఇంకా తాగను అని. ఆ టైంకి నోరంతా లాగేస్తుంది, బాడీ అంతా ఇలాగైపోద్ది, వీక్ అయిపోద్ది. కానీ 1 రోజు 2 రోజులు 3 రోజులకి సెట్ అయిపోద్ది. నియంత్రణలోకి వచ్చిందా లేదా? సో అలాగే ఏదైనా సరే, మన యొక్క పర్సనల్ విషయాలైనా సరే, ఫుడ్ విషయంలోనైనా సరే, లేదంటే ఇంకేదో సమస్య అయినా సరే, శరీరానికి అంటే రక్త మాంసాలు కలిగిన దాన్ని జయించేటువంటి శక్తిని దేవుడు నీకు అనుగ్రహించాడు అని ఉంది. అయితే ఇప్పుడు ఇంకో కొత్తది ఉంది. ఏంటి? మనం ఆ శరీరం దాంతో కాదు, ఇంకా వేరే వాటితో కూడా మనం పోరాడుతుంటామంట. నీకు తెలియదు. మనం పర్టికులర్గా దాని గురించి పెద్దగా ఆలోచించాం. ఏంటంటే ప్రధానులతోని, అధికారులతోని, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోని, ఆకాశ మండలం అందున్న దురాత్మల సమూహంతో పోరాడుచున్నాము అని ఉంది. ఎవరు చేసేసారు కత్తులు పట్టుకుని? ఆకాశ మండలం అందున్న దురాత్మల సమూహంతోని నువ్వు ఎప్పుడైనా ఫైటింగ్ చేసావా? మామూలుగా ఆలోచిస్తే మరి ఆ మాట ఎలాగ అనగలిగాడు? ఆయన ఒక్కడే చేసేస్తున్నాడు ఏంటి? మామూలుగా ఆలోచిస్తే మనం చేయమా?
మన గురించి చెప్తున్నాడు పౌలు. అవునా లేదా? ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహాలు ఉన్నాయి. స్పిరిట్స్ స్పిరిట్స్ ఆఫ్ వికెడ్నెస్ ఇన్ ద హై ప్లేసెస్. ఆకాశంలో ఉండేటువంటి దురాత్మల సమూహంలో మన మీదకి వస్తున్నటప్పుడు మన పక్షాన ఒక దేవుని యొక్క సమూహం ఉంటుంది. ఆ సమూహం తన ఫైటింగ్లు మన మీద దాడి చేయాల్సి వచ్చినప్పుడు మన మీద బ్యాక్గ్రౌండ్ బోల్డ్ అన్ని ప్రణాళికలు జరుగుతూ ఉంటాయి. యోబుకి ఏం తెలుసు ప్రణాళిక గురించి కదా? అవునా లేదా? యోబుకి ఏం తెలీదు బ్యాక్గ్రౌండ్ జరుగుతున్న ప్రణాళిక గురించి. అంత మంచోడైనా సరే దేవుడికి బ్యాక్గ్రౌండ్ ఎక్కడో నీవు నేను రీచ్ కాలేనటువంటి, చూడలేనటువంటి యాక్సెస్ ఉండదు మనకి. అటువంటి ప్లేసెస్ లో మన గురించి డిస్కషన్ అవుతూ ఉంటది అనమాట. అంత ఆశ్చర్యకరమైన విషయం. మన గురించి మన ఇంట్లో వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటారో తెలియదు, మనం జీవితాన్ని ఇచ్చేసిన వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటారో తెలియదు, కానీ మన గురించి కంటిన్యూగా డిస్కషన్ చేసుకునేటువంటి పరిస్థితి ఒకటి ఉంటుంది. ఆకాశ మండలం మందున్న సమూహము మన గురించి పర్మిషన్ గ్రాంట్ చేయమని, నేను ఇంకేదో చేస్తానని, ఇబ్బంది పెడతానని, తుఫాన్ తెస్తానని, వాళ్ళ కుటుంబీకులను ఏదో చేస్తానని, వాళ్ళకి ఇంటికున్నటువంటి బండి పాడు చేసేస్తానని, మోటార్ పాడు చేసేస్తానని, నూరిలోని వాటర్ రాకుండా చేసేస్తానని, ఏదో ఒకటి మీరు వాటర్ రాకుండా చెయ్యాలి, సైతాను నా మీద కొనుక్కోవాలి, మీరు ఇదేం హాస్టల్ని తిట్టుకోవాలి, ఫైనల్ గా ఏం చర్చరా బాబు ప్రార్థించినా సరే నీళ్ళు ఏమి నిండలేదు అనుకోవాలి. సో బ్యాక్గ్రౌండ్ ఏం జరుగుతుంది అనేటువంటిది మనకు తెలియకపోయినా పౌలు ఆత్మవశుడై 3వ ఆకాశంకి ఎక్కిపోయినప్పుడు ఆయనకు ఉన్నటువంటి జ్ఞానం ఇది. మనం ఏదో శరీరం గురించి, బలహీనతల గురించి, లేదనుకుంటే వచ్చినటువంటి ఫేవర్ గురించి ఫైటింగ్లు, ఉన్న నీరసం గురించి ఫైటింగ్లు, ఏంటి ప్రభువా నా పరిస్థితి ఎలా ఉందని ఆ శరీర రక్త మాంసాలతో కాదు మనం ఇబ్బంది పడాల్సింది. ఎవరితోని ఇవన్నీ ఏంటి అని తర్వాత డిస్కస్ చేద్దాం. అధికారులు ఎవరు, ప్రధానులు ఎవరు, ప్రస్తుత అంధకార సంబంధులు లోకనాథులు ఎవరు, పనికిమాలిన నియంత ఒకడు దేశానికి అధ్యక్షుడు అయ్యాడు అనుకో, వాడు తీసుకునే ప్రతి నిర్ణయము ప్రజలకి ఎఫెక్ట్ ఉంటుంది. వారిని బట్టి లోకంలో ఉన్నటువంటి భయంకరమైనటువంటి లీడర్స్, అందుకని మనకి బైబిల్లో ఉంటుంది మీరు నాయకుల గురించి ప్రార్థించండి అని. మాకు మంచి నాయకుడు ఇవ్వండి, మాకు మంచి దేశానికి మంచి అధ్యక్షుడిని ఇవ్వండి, అమెరికాకు మంచి అధ్యక్షుడిని ఇవ్వండి, ఇజ్రాయెల్కి మంచి అధ్యక్షుడిని ఇవ్వండి. ఇవన్నీ ప్రార్థించకపోతే అంధకారంలో ఉండేటువంటి అంధకార సంబంధం కలిగినటువంటి లీడర్స్ మనకుంటే గనక, ఈవిల్ స్పిరిట్స్ చేత నడిపించబడేటువంటి నాయకులు ఉంటే గనక వాళ్ళు ఏం చేస్తారు? అదే చేస్తారు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లోని సీఎం ఒక పెళ్లి కాలేని ఒక సాధువు, మన ప్రైమ్ మినిస్టరు పెళ్ళైనా పెళ్ళాన్ని వదిలేసినటువంటి ఒక సాధువు లాంటివాడు. కుటుంబ వాల్యూస్ ఏం తెలుస్తాయి? కుంభమేళలో మన 50 కోట్ల మంది మునిగి తేలేరు, నీళ్ళల్లో మునిగి టెంపుల్స్ కట్టి పారేస్తున్నారు, హిందూ సామ్రాజ్యం చేసేద్దాం అనుకుంటున్నారు. ఏం తెలుస్తాయి కుటుంబ వాల్యూస్ కానీ దేవుడి గురించి కానీ? ఎవరి చేత నడిపింపబడుతున్నారంట? ఎవరు? అంధకార సంబంధమైన లోకనాథులు, శక్తులు, ఈవిల్ స్పిరిట్స్ చేత నడిపించబడేటువంటి డిక్టేటర్స్ అనమాట వాళ్ళు. అలాగే ఎన్నో రాజ్యాలు ఉన్నాయి మన భూలోకంలో, ఎన్నో దేశాలు అలాగా నడిపించబడేటట్టు చేస్తున్నారు. అటువంటి వారితో పోరాటాలు, అన్నిటికంటే ముఖ్యంగా లాస్ట్ చదివి క్లోజ్ చేయండి, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతో పోరాడుతున్నాం. ఏంటి? స్పిరిట్స్, వికెడ్నెస్ కలిగి ఉన్నటువంటి స్పిరిట్స్, దురాత్మలవి, మనల్ని పాడు చేయడానికి చూసేటువంటి దురాత్మలు, మన పక్కన ఉన్న వాళ్ళని మనకి పాడు చేసి ఒకరికొకరు గొడవలు పెట్టే దురాత్మలు. అవేమి పెద్ద పెద్ద దాన్ని బాంబులు అమెరికా వాళ్ళు కనిపెట్టినట్టు బంకర్ బ్లాస్టర్స్ అని చెప్పి
ఒక 1000 టన్నులున్న బాంబు అది కాదు. చిన్న చిన్నవే, ఈ ఓర్వలేనితనం, ఈర్ష్య, పగ, ప్రేమ లేకుండా చేయడం, ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పడం, వీటి వలన ఏమవుతుంది? ఆ దురాత్మల యొక్క పై చెయ్యి అవుతుంది మనం వినియోగించుకుంటున్నట్టు. ఎవరితో పోరాడాలి? వాటితో మనం పోరాడుతాం. మనకు తెలియదా? తెలియదు. మనకి తెలియకుండానే మన మైండ్ని ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? ఈ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతో మన యొక్క బ్రెయిన్ సిస్టమ్ పోరాటం చేస్తుంది. మనకు తెలీదు. ఎంతసేపు నెగిటివ్గా ఆలోచించడం, ఎంతసేపు ఇంకొకరిని తిట్టడం, ఎంతసేపు ఇంకొకరిని కెలకడం, మంచి అవని చెడు అవని. మనకు ఉండేటువంటి శాంతిని పాడు చేస్తాం, పక్కన వాళ్ళు శాంతి పోద్ది, హాస్టల్ శాంతి పోద్ది, ఇళ్లలో శాంతి పోద్ది. తగువులు, గొడవలు, ఇది చిన్నదే కాదు, పెద్దది అయిపోతూ ఉంటుంది. గొడవలు, రక్తపాతాలు, దేశం అధ్యక్షుల మధ్యలో గొడవలు, వరవలేనితనం, పగా ప్రతీకాలు. సో ఇవన్నీ ఎవరు నడిపిస్తున్నారంట? ఆకాశ మండలమైన దురాత్మ సమూహాలతో మనం పోరాడుతున్నాము. మనతో పాటు దేవుడు కూడా తన యొక్క దూతలకు ఆజ్ఞాపించి, ఇదిగో అతని పక్షాన కొన్ని దూతల్ని పంపించి ఆ దురాత్మ సమూహాలతో పోరాటం చేస్తున్నాడు. అందుకని ఒక్కసారి మన కళ్ళు దేవుడు తెరిపిస్తే గనక, ఆత్మీయ కళ్ళు, మీ కళ్ళ ముందు ఈవిల్ స్పిరిట్స్ ఒకవైపు, ఏంజల్స్ ఫైటింగ్ ఉండొచ్చు. ఆవిడని ఎందుకు చేస్తున్నాం, పాటు చేస్తున్నాం, ఇతను ఎందుకు చేస్తున్నాం, మన ప్రార్థన బట్టి మళ్ళా పారుదరోళి మళ్ళా వాళ్ళు వచ్చి దేవదూతలను పారుతారు. ఈ ఫైటింగ్లు అవుతూనే ఉంటాయి. నిరంతర ప్రక్రియ ఇది. మనం కత్తి పట్టుకుని వాళ్ళని చంపించట్లేదు, అలసిపోతున్నట్టు కనిపించట్లేదు. కానీ చివరికి వచ్చేటప్పటికి మన పరిస్థితులు ఏమవుతాయి? తారుమారు అవుతూ ఉంటాయి. బ్యాక్గ్రౌండ్ యొక్క ఫైటింగ్లు వల్ల నీకు కనిపించలేని ఒక ఫైటింగ్ సీన్ జరుగుతూ ఉంటది అనమాట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం.